ఉన్నది. ఖచ్చితంగా ఏ విధంగా మనము సత్యం తెలుసుకోవాలో, సత్యమును గ్రహించాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యం ఉన్నది. ఒక పక్క బయట మతోన్మాదం ప్రబలిస్తూ ఉంది. మతోన్మాదాన్ని ఎదుర్కోవాలో లేకపోతే లోపల భిన్నమైన బోధలు ఎదుర్కోవాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యం ఉన్నది. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవం ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేకుండా పోయింది. ఇజ్రాయేలు ఐగుప్తు విడిచి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఎటువంటి గలిబిలి అక్కడ ఉన్నదో సేమ్ అదే రీతిగా ఇక్కడ కూడా అదే గలిబిలి ఏర్పడి ఉన్నది. అక్కడ బయట ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది, లోపల కోరాహు, దాతాను, అభిరాములు వారి వారి సిద్ధాంతాలతో భయంకరంగా గలిబిలి చేస్తూ భయంకరమైన విధానంలో వారు ప్రవర్తిస్తూ భయంకరంగా ప్రజలను గలిబిలి చేస్తూ ఉన్నారు. అలాంటి మహా ఒత్తిడి, అసహనం, భయం, అవిశ్వాసంతో నిండిపోయి ప్రజలు భయంకరమైన ఆందోళనలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. అపోస్తలుల కాలంలో కూడా ఇది జరిగింది. ఒకవైపు రోమ్ హింసాత్మక కార్యాలు చేస్తూ ఉంటే మరోవైపు నికోలస్ అనే మతబోధకుడు తన యొక్క అబద్ధ బోధల ద్వారా అబద్ధ బోధకుల మధ్యలో క్రైస్తవులను భయంకరమైన హింస చేస్తూ హతసాక్షులు అయిపోతూ ఉన్నారు నిజమైన క్రైస్తవులు. చివరికి నైసియా కౌన్సిల్ ద్వారా రోమ్ అండర్లోనికి క్రైస్తవం పూర్తిగా వెళ్ళిపోయింది. నిజమైన క్రైస్తవాన్ని వారందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు. అదే సేమ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేటి క్రైస్తవ పాస్టర్స్ పోరాటాలు, యుద్ధాలు, తప్పుడు సిద్ధాంతాల మధ్యలో మరొక పక్కన మత ప్రాతికన ఆర్ఎస్ఎస్ క్రైస్తవాన్ని తరుముతూ ఉంది. చితికిపోయిన క్రైస్తవులు, ధైర్యం కోల్పోయిన వారుగా భయము, ఆందోళన, అసంతృప్తి, ఎవరి నమ్మాలో ఏది నమ్మాలో తెలియక ఒక పక్క వైరస్, ఒక పక్క రోగాలు, ఒక పక్క తెగుళ్ళు, ఒక పక్క మరణాలు మధ్యలో సతమతమవుతూ తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఈరోజు సంఘం దేవుని వైపు చూస్తూ ఉంది. క్రైస్తవ్యం నిజమైన సంఘం